సార్ బీజేపీ తెలుగుదేశం పార్టీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుందని చెప్పేసి ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ చూస్తే మనకు అర్థమైపోతుంది సార్. అంటే తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయిన అశోక్ గజపతిరాజు గారికి గవర్నర్ పోస్ట్ ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. సో ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ ఇచ్చిన మోదీ అన్నట్టుగా కూడా పోర్ట్రే చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి మీరేం చెప్తారు? ఈ అశోక్ గజపతిరాజు గారి గురించి కూడా కాస్త చెప్పండి సార్. నిజంగా చెప్పాలంటే అంటే జగన్‌కి ఇది షాకా కాదా తెలియకపోవచ్చు కానీ మోడీ చంద్రబాబుకి అయితే మాత్రం ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. అంటే తెలుగుదేశం ప్రభుత్వానికి పార్టీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అని చెప్పడానికి ఇదొక ఎగ్జాంపుల్‌గా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ మోడీ స్ట్రాటజీ ముందు నుంచి కూడా చూస్తే ఏందంటే నిజంగా ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద నిధులు గాని ఏమి రాలేదు. ఏదో నామినల్‌గా వచ్చాయి. బీహార్‌తో కంపేర్ చేస్తే కూడా 2 బడ్జెట్‌లలో కూడా ఆంధ్రప్రదేశ్‌కి పెద్దగా నిధులు రాలేదు. అమరావతికి అప్పు దగ్గరుండి తీసివ్వడం తప్ప వాళ్ళు డైరెక్ట్‌గా ఏమీ అమరావతికి కుడిపండి లేదు. మిగతా విశాఖ ఉక్కు ఇష్యూ అలాగే ఉంది. తర్వాత విభజన చట్టాన్ని అమలు చేయలేదు. సో పెద్దగా నిధులు గాని ఏమీ లేవు. అమరావతికి 10 ఏళ్లకు ముందొచ్చి ఆయన శంకుస్థాపన చేసాడు. మళ్ళీ ఇప్పుడొచ్చేసాడు. నిన్న కూడా షర్మిల కూడా అక్కడ విజిట్ చేసి అక్కడంతా తుప్పులు మొలిచిపోయినాయని చెప్తుంది. అలాగే ఏమీ జరగట్లేదు. నిజానికి చంద్రబాబు కూడా అంతకంటే దిక్కుతోచడం లేదు. అప్పులు చేయాలి. కొత్త ల్యాండ్ తీసుకొని ఆ ల్యాండ్‌ని తనఖా పెట్టి అప్పులు తీయాలని ట్రై చేస్తుంటే మళ్ళీ ఇంకొక 40,000 ఎకరాలు అక్కడ ఇబ్బందిగా ఉంది. సో అంటే రియల్‌గా జరగాల్సిందే జరగకపోయినా సింబాలిక్‌గా చంద్రబాబుకి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది మనకు కనబడుతుంది. ఆప్టిక్స్ అంటారు దీని పాలిటిక్స్‌లో. ఈ ఆప్టిక్స్ మోడీ చాలా బాగా చేయగలడు కూడా. ఆయన ఎక్స్‌పర్ట్ ఆప్టిక్స్ చేయడంలో. అది నిజానికి అదే అతని బలం అని కూడా చాలా చెప్తారు. అందుకని అంటే పవన్ కళ్యాణ్‌ని తీసుకున్న వాళ్ళ ఫ్యామిలీని తీసుకెళ్ళి ఆతిథ్యం ఇచ్చి ఫోటోలు దిగడం. లోకేష్‌ని ఈ మధ్య వాళ్ళ ఫ్యామిలీని తీసుకెళ్ళి దిగడం. చంద్రబాబు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా గౌరవంగా ఇచ్చేయడం. ఇలాంటి ఆప్టిక్స్ అనేవి బాగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత కొంతకాలం నుంచి అంటూనే ఉన్నారు. 6 కొత్త రాష్ట్రాలకి గవర్నర్ అవసరం. కర్ణాటక, తమిళనాడు, తర్వాత కేరళ, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, బీహారు, గోవా ఇలాంటి రాష్ట్రాలకి గవర్నర్లు అవసరం. కాబట్టి ఆంధ్రాలో జనసేనకు ఒకటి, తెలుగుదేశంకి ఒకటి ఇస్తారనేది ఎప్పటి నుంచో వార్త వస్తుంది. మనం ఆల్రెడీ కూడా చెప్పుకున్నాం. చిరంజీవికి ఇస్తారు జనసేన తరపున అని కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడేమో లేదు చిరంజీవికి ఇవ్వరు. ఆయన రమేష్ అనుకుంటా ఆయన పేరు. ఆయనకి లింగంనేని రమేష్ ఆయనకి ఇస్తారని చెప్తున్నారు. ఎందుకంటే ఆయన దగ్గర ఒక 60 ఎకరాలు ఇతను పవన్ కళ్యాణ్ తీసుకున్నాడని కూడా అప్పుడు వచ్చాయి. అట్లాగే చంద్రబాబు కరకట్ట దగ్గర ఉన్న ఇల్లు కూడా లింగంనేని రమేష్ తనొచ్చింది. ఆయన బిజినెస్ మ్యాన్, కమ్మ బిజినెస్ మ్యాన్. ఆయనకి చంద్రబాబే పవన్ కళ్యాణ్ దగ్గర మాట్లాడి ఆయన తెప్పిస్తున్నట్టుగా ఒక వార్త అయితే వస్తుంది. అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అయితే ఈ కాంటెక్స్‌లో ఇప్పుడు వార్త ఏందంటే అశోక్ గజపతిరాజుకు ఇచ్చారు. గోవా గవర్నర్‌గా బీజేపీ ఇచ్చిందని. అశోక్ గజపతిరాజు గురించి కొత్తగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన 1978 నుంచి జనతా పార్టీలో ఎమ్మెల్యే అయ్యాడు. అప్పటి నుంచి కూడా ఆయన రాజకీయాల్లో ఉన్నాడు. ఆయన రాజవంశానికి చెందిన వ్యక్తి. విజయనగరం రాజవంశానికి సంబంధించిన వ్యక్తి. హైలీ ఎడ్యుకేటెడ్. సో ఆయన గవర్నర్ పదవికి అర్హుడు. ఆయన దాదాపు 76 ఎంతో ఉంది ఆయనకి వయసు కూడా. సో ఆ తర్వాత 82లో రామారావు తెలుగుదేశం పెట్టినప్పుడు తెలుగుదేశం చేరాడు. అక్కడి నుంచి ఆయన 83 నుంచి 2009 వరకు కూడా రెగ్యులర్‌గా ఎమ్మెల్యేగా గెలుస్తూనే వచ్చాడు. రామారావు క్యాబినెట్‌లో, తర్వాత చంద్రబాబు క్యాబినెట్‌లో ఆయన అనేక మంత్రి పదవులు నిర్వహించాడు. తర్వాత 2014లో ఎంపీగా ఆయన గెలిచాడు. తర్వాత యూనియన్ దీంట్లో కూడా ఇప్పుడు మన రామ్మోహన్ నాయుడు పోస్ట్ ఏదైతే ఉందో క్యాబినెట్ ర్యాంకు సివిల్ ఏవియేషన్ దాన్ని ఈయన కూడా చేశారన్నమాట. పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు. సో కాబట్టి ఆయన సీనియర్ లీడరు. తెలుగుదేశంలో రామారావు దీని నుంచి ఉన్నాడు. ఆ తర్వాత చంద్రబాబుని అంటిపెట్టుకొని ఉన్న వ్యక్తి. వివాదాస్పదుడు కాదు. బాగా హైలీ ఎడ్యుకేటెడ్. కాబట్టి ఆయన గవర్నర్‌కి అన్ని రకాలుగా కూడా సరిపోతాడు. కాబట్టి ఆయనకి ఇవ్వడం అయితే ఇబ్బంది కాదు. కాకపోతే ఏంటంటే జనరల్‌గా బీజేపీ తన మిత్రపక్షం వాళ్ళకి గవర్నర్ పోస్టులు ఇవ్వడం అనేది వెరీ వెరీ రేర్. మామూలుగా వేరే అంటే ఐఏఎస్, ఐపీఎస్ లేకపోతే మిలిటరీ లేకపోతే కోర్టులో రిటైర్ అయిన జడ్జిలకు ఇలాగా ఇచ్చిన సందర్భాలైతే ఉన్నాయి. మనం చెప్పుకున్నాం కూడా. సదాశివమణి గతంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఇచ్చారు.
ఈఎస్ఎల్ నరసింహన్ ఐపీఎస్ ఆఫీసర్కి ఇచ్చారు. జేపీ రక్కోవా చీఫ్ సెక్రటరీ అస్సాంగా ఉన్నాడు, ఆయనకి ఇచ్చారు. నిర్భయ శర్మ ఆయన మిలిటరీ అధికారి, ఆయనకి ఇచ్చారు. బ్రిగేడియర్ మిశ్రా ఆయనకి ఇచ్చారు. ఇలాగా అధికారుల రంగంలో మిగతా సివిల్ దీంట్లో ఉన్నవాళ్ళు లేకపోతే పోస్టులలో ఉన్న వాళ్ళకి ఇచ్చారు తప్ప తమ మిత్రపక్షాలకు ఇవ్వలేదు. ఈ మధ్యనే మిత్రపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఇటు శివసేన, శిరోమణి అకాలీదళ్ దళ్, టీడీపీ, జనసేన మాకు కూడా ఇవ్వండి అని మిత్రపక్షాలు ఈ మధ్య కాలంలో డిమాండ్ చేస్తున్నాయి. మోడీకి కూడా గతంలో అంటే వీళ్ళేమీ అవసరం లేకుండానే మోడీకి మెజార్టీ వచ్చింది బీజేపీకి. ఇవాళ తగ్గాయి, 60 సీట్లు తగ్గాయి. కాబట్టి ఇటు వీళ్ళ మీద ఆధారపడి ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది, ఇటు చంద్రబాబు మీద అటు నితీష్ కుమార్ మీద. కాబట్టి మోడీ స్ట్రాటజీలో మార్పు వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే చంద్రబాబుకి ఇవ్వడం అనేది ఖచ్చితంగా మోడీ, నేను ఇందాక చెప్పిన సింబాలిక్ జెస్చర్ అయితే ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనేది చెప్తున్నాడు. ఎందుకంటే మోడీకి ఈసారి సౌత్ ఇండియా మీద ఫోకస్ చేసే అవకాశం ఉంది. చంద్రబాబు పరిస్థితి కూడా ఏమంటే మోడీని పవన్ కళ్యాణ్ వదిలి ఇండిపెండెంట్ గా అయితే పోటీ చేయడం ఆయన. నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా ఖచ్చితంగా మోడీతోనే ఉంటాడు. కాబట్టి ఒక పక్కేమో జగన్ మీద తీవ్ర చర్యలు తీసుకోవట్లేదు మోడీ. అట్ ద సేమ్ టైం చంద్రబాబుకు సంబంధించిన పర్సనల్ వ్యవహారాలు కానీ పొలిటికల్ పార్టీకి సంబంధించి కానీ అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే ఈ రెండు ఇది కూడా కనిపిస్తుంది. చంద్రబాబు కూడా గట్టిగా మోడీని జగన్ మీద చర్యలు తీసుకోవడానికి ఒప్పించడం అనేది ఇప్పటి వరకు అయితే చేయలేదు. మేబీ టైమింగ్ కోసం వెయిట్ చేస్తా కూడా ఉండొచ్చు. ఇప్పుడే జగన్ని జైల్లో పెడితే జగన్కి ఒక సింపతి వస్తుందా ఏంటి, ఇంకొన్ని రోజులు ఆగుదామని కూడా అనుకొని ఉండొచ్చు. ఏదేమైనా ఇప్పటి వరకు అయితే ఇటు జగన్ మీద ఉన్న అక్రమాస్తుల కేసులు ముందుకెళ్ళట్లేదు. ఇటు వివేకానంద రెడ్డిది అయితే మొన్న కూడా ఈనాడు కూడా చాలా బాధతో రాసింది, అసలు ఏమీ ముందుకెళ్ళట్లేదు ఆ కేసు అని. అది 6 ఏళ్ళు దాటిపోయినా వివేకానంద రెడ్డి కేసు అలాగే ఉంది. సో ఈ రెండు విషయాలు అంటే జగన్ మీద జగన్కి కన్విక్షన్ గాని పడిపోతే జగన్ రాజకీయాల్లో నుంచి తప్పుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే 2 ఏళ్ల పైన కన్విక్షన్ పడితే దాదాపు 10 ఏళ్ళ వరకు ఇంకా అతను పోటీ చేసే పరిస్థితి ఉండదు అనేది చంద్రబాబుకు ఉండే ప్లాను. కానీ దానికి మోడీ సహకారం లేకుండా జరగదు. అక్కడ మోడీ ఏమో ముందుకెళ్ళట్లేదు. సో ఆ రకంగా జగన్కి షాక్ అనేది అయితే చెప్పలేము. అంటే జగన్ ఒక రకంగా మోడీ సేవ్ చేస్తున్నాడు, అట్ ద సేమ్ టైం చంద్రబాబు కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. ఇవ్వాల్సిన ప్లేసుల్లో ఇంపార్టెన్స్. రియల్గా ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేయడం అనేది ఏమీ చేయట్లేదు. మరోపక్క సింబాలిక్ గా మన చంద్రబాబుకి ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టుగా కనబడుతుంది. అంటే ఒక బ్యాలెన్స్ చేస్తున్నాడు జగన్ అండ్ చంద్రబాబు మధ్య పవన్ కళ్యాణ్ ముగ్గురిని బ్యాలెన్స్ చేస్తూ మోడీ వెళ్తున్నట్టుగా మనకు అర్థమైంది. చంద్రబాబు కూడా ఏంటంటే గట్టిగా మోడీని డిమాండ్ చేసే పరిస్థితిలో లేడు. ఏమన్నుంటే రిక్వెస్ట్ చేయాలి, మోడీ ఏమన్నా చేయాలి తప్ప నేను నీకు మద్దతు ఇస్తున్నా, నా మద్దతు మీద నువ్వు నీ ప్రభుత్వం ఉంది కదా అని ఒక డిమాండ్ చేసే పరిస్థితిలో చంద్రబాబు కూడా లేడు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.